నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాల కింద 6 కంపెనీలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయించారు. నిర్ణీత కాల పరిమితిలో ఎంఓయూలు అమలుకి వీలుగా చర్యలు చేపట్టాలని తీర్మానించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 13వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. అనంతరం మంత్రులు టీజీ భరత్, కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. సిఐఐ సదస్సు అంతకుముందు ఒప్పందాల్లో 50% మేర ప్రక్రియ మొదలైనట్లు తెలిపారు. విశాఖ పరిధిలో 1.69 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రక్రియ మొదలైందని, అమరావతి పరిధిలో 87,000 కోట్లు, తిరుపతి పరిధిలో 73,000 కోట్ల పెట్టుబడులకి ప్రక్రియ మొదలైందని తెలిపారు. తాజా సమావేశాల్లో 8.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపిందని అన్నారు. 7,62,00,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 45 రోజుల్లో క్షేత్రస్థాయిలో అమలయ్యేలాగా కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. 13.25 లక్షల కోట్లకు సంబంధించి ఎంఓయూలు జరిగాయని, పెట్టుబడుల ద్వారా 16.13 లక్షల మందికి ఉపాధి కలగనుందని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే గ్రామీణాభివృద్ధి శాఖ పని అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరులో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అదే కార్యక్రమంలో వివిధ జిల్లాలోని 77 డీడీఓ కార్యాలయాలకు పవన్ వర్చువల్ గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 77 డీడీఓ ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలకు సేవలు అందించడానికి, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగులకి పదోన్నతులు అందించామని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టానికి ఐటీ వింగ్ ఏర్పాటు చేశామని పవన్ అన్నారు. చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ చూడా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చిత్తూరు శ్రీ సుమిత్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులకు, గౌరవ శాసన మండలి, శాసనసభ సభ్యులకు, జిల్లా కలెక్టర్స్కు, సిఈఓలకు, డిపిఓలకు, ఏపీడీ డ్వామాలకు, ఈడీఓలకు, ఇతర అధికారులందరికీ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి, అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం మనది. అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం అనే దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ, గతంలో ఏం జరిగినాయి, గతంలో 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటుంది. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెలా కింద పట్టుకు రావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ, మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ, ప్రజల అవసరాలను తీరుస్తూ, స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలిక, చాలా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి. నేను ప్రత్యేకించి దృష్టికి వచ్చింది అంటే ప్రమోషన్స్ గురించి నా దృష్టికి వచ్చింది.
ఒకటి పంచాయతీరాజ్ గ్రామీణ పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పరకామణి కేసులో దొరికింది $9 అని, ప్రాయశ్చిత్తంగా 14 కోట్ల ఆస్తుల్ని టీటీడీకి ఇచ్చారని తెలిపారు. దొంగ దొరకగానే కేసు నమోదైందని, తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేశారని తెలిపారు. మెగా లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించారని అన్నారు. జ్యుడిషియల్ విచారణ జరిగాక మళ్లీ కేసును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. తిరుమలలో పారదర్శక వ్యవస్థ సృష్టిస్తే తమపై నిందలు అంటూ వ్యాఖ్యలు చేశారు. పరకామణి కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారని అన్నారు. చోరీ చేస్తున్న దొంగను పట్టుకోవటం నేరమా అంటూ మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట, ఆయన మీద కూడా మాట్లాడుతా ఉన్నారు. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు వీళ్ళు మాట్లాడే పెద్ద జడ్జిలు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడ సూటుగా అడుగుతా ఉన్నా, ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములై చూపించడం తప్ప అని అడుగుతా ఉన్నాం. మామూలుగా కూడా టీటీడీ అనేది ఎలా జరుగుతూ ఉంటుందో అందరికీ తెలుసు. అక్కడ అంతా పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తూ ఉంటారు. ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ జడ్జిలు, తిరుపతిలో ఉన్న జడ్జిలు, సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు, దేశం మొత్తం చూస్తూ ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి, మీ అడ్వైజ్లు ఇవ్వండి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రాసెస్. విత్ ఇన్ ద జ్యుడిషియల్ కమిటీ అడుగుతూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏ తప్పు జరగలేదు కాబట్టి, ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకున్నది ఇంప్లిమెంట్ చేసినారేమో. దాంట్లో రాజకీయం చేసేది ఏముందన్న? అంటే ఏముంది అక్కడ రాజకీయం చేయడానికి? 72,000 కోట్లు $9 నోట్లు దొరికితే 14 కోట్ల రూపాయలు ఏకంగా టీటీడీకి వాళ్ళు రాసిస్తే వాళ్ళ ఆస్తులు, నిజంగా దానికి అసలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగవిట్ట. దానికి నిజంగా సంతోషపడాల్సింది పోయి ఆ జడ్జులను అనడము, ఆ టీటీడీ ఆఫీసర్లను అనడము ఏం చేస్తూ ఉన్నారు? అంతమంది న్యాయ నిపుణులు ఇన్వాల్వ్ అయ్యి దేవుడి ఆలయానికి మంచి చేయడం కోసమే కదా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయింది. ఎవరి స్వార్థం ఉంది దాంట్లో? ఏం స్వార్థం ఉంది దాంట్లో? అందరూ ఇన్వాల్వ్ అయింది. ఎందుకు ఇన్వాల్వ్ అయినారు? అధికారులు కానీ, ఆ జడ్జిలు కానీ, ఇంకోరు కానీ ఇచ్చింది కానీ ఒక జ్యుడిషియల్ ప్రాసెస్ ఫాలో అయింది. నిజంగానే ఆస్తులు టీటీడీకి వచ్చినాయి. జగన్ హయాంలో ప్రజా సమస్యని పరిష్కరించకుండా గాలికి వదిలివేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకి 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి పోయిన తర్వాత జగన్ ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నారో చెబితే వారి ప్రశ్నలకు సమాధానం చెప్తామని పేర్కొన్నారు. గురువారం విజయనగరంలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హోంమంత్రి అనిత జగన్ హయాంలో ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా గాలికి వదిలివేశారని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పుకొచ్చారు. టిట్కో ఇల్లు పేదలకు అందకుండా చేసిన పాపం జగన్దే. లబ్ధిదారులకు టిట్కో ఇల్లు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు. ఆయుధాలు విడిచిపెట్టి మావోయిస్టులను లొంగిపోవాలని కోరుతున్నామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేమని, ఆపదలో ఉన్న వారిని సకాలంలో ఆదుకుంటామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఆయన 16 రోజులు కంటిన్యూగా ఎక్కడున్నాడో చెప్పమని ఆంధ్రప్రదేశ్లో ఉంటే నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు 16 నెలలు అయింది. 16 రోజులు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడమనంటే డెఫినెట్గా నేను సమాధానం చెప్తాను. అంతే తప్పించి చుట్టపుచ్చుపుకు వచ్చేవాడిలాగా ఎప్పుడో వస్తాను ఫ్లైట్ వేసుకొని వచ్చి ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతానంటే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోనీ వరదలు వచ్చినాయని చెప్పారు కదా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అన్నారు కదా. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకి ఒక ప్రతిపక్ష హోదా అతనికి అసెంబ్లీలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. సో ఎంతమంది దగ్గరికి వెళ్ళి పరామర్శ చేశారు?
ఎంతమంది దగ్గరికి వెళ్ళి అంటే పరామర్శలు చేయడం అంటే మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి మామిడికాయలన్నింటినీ ఏదో సినిమా సెట్టింగ్ వేసిన రోడ్డు మీద తీసుకొచ్చి చేయడం కాదు కదండి. చిత్తశుద్ధితో పనిచేయమనండి, చిత్తశుద్ధితో అడగమనండి, డెఫినెట్గా మేము సమాధానం చెప్తాం. అంతే తప్పించి బురద చల్లే కార్యక్రమాలు చేస్తాము, ఏదో ఒక్కొక్క రోజు కూర్చొని 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్లు ఇచ్చేసి వెళ్ళిపోతామంటే కాదు. రాష్ట్రంలో యువతను నిర్వీర్యం చేస్తూ నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్న మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ఏఏవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర బాబు వెల్లడించారు. డ్రగ్స్ కి దూరంగా ఉండి మీ జీవితాలను కాపాడుకోవాలని యువతకు సూచించారు. ఏఏవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం దాసరి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏఏవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర బాబు పాల్గొని మాట్లాడారు. యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. ఎన్నో జీవితాలను, కుటుంబాలను మత్తు పదార్థాలు నాశనం చేస్తున్నాయని తెలియజేశారు. డ్రగ్స్ కి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని, జీవితాలను కాపాడుకోవాలని యువతకు సూచించారు. పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ గా మేము కోరుతా ఉన్నాం. ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు మేము అధికారంలోకి రాగానే మత్తు పదార్థాలను మట్టు పెట్టే బాధ్యత మాది అని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలల కాలం అవుతున్నా కూడా మత్తు పదార్థాలు, గంజాయి నివారణకు ఏ రకంగా చర్యలు చేపట్టాలి అని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా వనిత గారు, అదేవిధంగా మన ఇప్పుడు ఉన్నటువంటి లోకేష్ గారు మేము ఏకల్ టీములు పెట్టాము, స్పెషల్ ట్రాన్స్పోర్ట్ పెట్టాము, మేమంతా కూడా ఇది చేస్తూ ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా రోజు ఎక్కడో ఒక చోట మత్తు పదార్థాలు, గంజాయి పట్టుకున్నాము, దొరికిందనేటువంటి వార్తలు రోజు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచి ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, యూనివర్సిటీ స్థాయి వరకు గంజాయి నెట్వర్క్ ఏ విధంగా ప్రభావం చూపుతుందనేటువంటిది నేను నెల్లూరులో జరిగినటువంటి హత్యా ఘటన. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు వారోత్సవాలు నిర్వహించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉన్న సమస్యలపై ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కమిటీ కార్యదర్శి దోనిపూడి శంకర్ గురువారం దాసరి భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఉద్యమాల రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని, తిరువూరు ప్రాంత వాసులకు అవసరమైన డయాలసిస్ సెంటర్లో ఏర్పాట్లు చేయాలని, ఆరోగ్యకరమైన మంచినీటిని అందించే కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనవరి 18న జరిగే చలో ఖమ్మం కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా వర్క్షాప్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా రానున్న సంవత్సర కాలానికి సంబంధించి భవిష్యత్తు కార్యక్రమాన్ని చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రేపు డిసెంబర్ 26వ తేదీన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా వారోత్సవాలు జరపాలని చెప్పి ఆ వైపుగా ఎన్టీఆర్ జిల్లాలో అన్ని కేంద్రాల్లో గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున ఈ శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా అమరవీరులను స్మరిస్తూ సంస్మరణ సభల దగ్గర నుంచి సిపిఐ యొక్క ఘనతను శ్లాఘిస్తూ చాటుతూ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఇదే సందర్భంలో గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు కూడా నూతన శాఖల్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పి, అలాగే ఈ జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం ఉద్యమాలు చేయాలని చెప్పి ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం, వేదాద్రి ఎత్తిపోతల పథకం, కంచెల ఎత్తిపోతల పథకం, కట్టలేరుబాగు వంతెన, అనేకం పెండింగ్ ప్రాజెక్ట్స్, పోలంపల్లి ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా అనేకం పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో వీటి సాధన కోసం పార్టీ ఉద్యమించాలని చెప్పి, అలాగే విజయవాడ దుఃఖదాయనిగా పేరుగాంచిన ఆపరేషన్ బుడమేరుని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తక్షణం అమలు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. సాంప్రదాయ కోలాట నృత్యములు, భజన, సంకీర్తనలు, డప్పుల వంటి వివిధ కళా బృందాలు, కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల, వేద పండితుల మంత్రోత్సరణ నడుమ
గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగిందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున జగన్మాత మల్లేశ్వరుడు వారి సన్నిధిలో ఉండే ముక్కోటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండితులు సెలవిచ్చిన ప్రకారం ఈరోజు ఉదయం పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్డు ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంప్రదాయ కోలాట నృత్యములు, భజన సంకీర్తనలు, డప్పుల వంటి వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోత్సరణ నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు బి శంకర శాండిల్య, ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. సాయంకాలం శివరామ క్షేత్రం నుంచి కూడా అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పాటు ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి అమ్మవారి ప్రతిమలతో ఊరేగింపుగా కలశజ్యోతుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి సాయం 6 గంటల నుంచి శ్రీరామక్షేత్రం నుంచి మన కనకదుర్గా నగర్ వరకు కూడా ఈ యొక్క కలశజ్యోతుల కార్యక్రమం ఊరేగింపుగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించాలి, చూడాలి, తరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నామాన్ని ఉచ్చరించడం వల్ల సకల దుర్గతులు నివారణ అయ్యి సర్వపాపహరణం అవుతుంది. అందున ఈరోజు పూర్ణిమ విశేషమైనటువంటి రోజు. అదే కాకుండా మనకి గత 40 రోజుల నుంచి కూడాను భవానీ మండల దీక్షలు నడుస్తున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మార్గశిర పూర్ణిమ అయిన కారణంగా మనకి కలశజ్యోతి ఊరేగింపు కూడాను సాయంత్రం ప్రదోషకాలంలో ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5:30 గంటలకి 6 గంటలకి మరి నగరంలో ఉన్నటువంటి శివరామనామ క్షేత్రం నుంచి అనాది నుంచి కూడా ఊరేగింపు ప్రారంభం అవుతుంది. సుమారుగా 40-50 వేల మంది భవానీలు ఆ జ్యోతులు తీసుకొని నగర ఊరేగింపు చేసుకుంటూ కూడాను అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడాను మా ఈవో సీనా నాయక్ గారు, అధికారులు అందరూ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది భక్తులు అందరూ కూడా సమన్వయంతో చక్కగా ఈ గిరి ప్రదక్షిణము మరి సాయంకాలం ప్రదోషకాలంలో కలశజ్యోతి ఊరేగింపునకు వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు తిరిగి పునర్వైభవం వచ్చిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది టీడీపీ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. గొల్లపూడిలోని బీసీ భవన్ లో ఆంధ్రప్రదేశ్ నాగవంశం వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలను చట్టసభల్లోకి తీసుకువచ్చి ఎంతో గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి బీసీలకు అండగా ఉందని గుర్తు చేశారు. నేడు అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కులాల అభివృద్ధికి టీడీపీ బీజం వేసిందని ఆయన పేర్కొన్నారు. అనేక పార్టీలు అధికారం చేపట్టిన బీసీలకు పూర్తి స్థాయిలో అండగా నిలవలేకపోయారని చెప్పారు. చేతి వృత్తులు చేసుకునే వారికి అనేక పనిముట్లు ఇచ్చి చేయూతను అందిస్తున్నట్లు తెలియజేశారు. బీసీలను ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఏరుపోతు రమణారావుకి నాగవంశం కార్పొరేషన్ కి చైర్మన్ పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తనయుడు గంటా రవితేజ మాట్లాడారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పారు. భీమిలి నియోజకవర్గానికి చెందిన 3 నాగవంశం కార్పొరేషన్ లో డైరెక్టర్లుగా నియమించడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ నాగవంశం వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ ఏరుపోతు రమణారావు మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. తన ఉన్నతికి ఎంతో కృషి చేసిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ రావు, సుజనా చౌదరిలు చేసిన ఈ సహాయం ఎన్నటికీ మర్చిపోనని అన్నారు. తనకు అప్పచెప్పిన ఈ బాధ్యతను ఎంతో చిత్తశుద్ధితో నెరవేరుస్తానని, రాష్ట్ర నలుమూలల తిరిగి నాగవంశం కులంలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
చేపట్టినాక పూర్తిగా మళ్ళీ బీసీలకి పూర్వ వైభోగం మళ్ళీ రావటం జరిగింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకి ఈ ప్రభుత్వం నిరంతరం కూడా అండగా ఉంటా ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. ఈరోజు బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి వాళ్ళని మహిళల్ని కానీ పురుషుల్ని కానీ పంపించింది తెలుగుదేశం పార్టీ. బీసీ వర్గాలకి మొట్టమొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అండగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇవాళ కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ సామాజిక వర్గాలు 140 కులాల పైన ఉన్నటువంటి బీసీ కులాలకి కులాల వారీగా ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అండగా ఉండేదానికి మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం పార్టీ. 2014-19 కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కులాల వారీగా తీసుకొచ్చాం. అట్టడుగు ఉన్నటువంటి కులాలకి ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అనేక రకాలుగా ఆ రోజే బీజం వేశాం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. తెలుగుదేశం హయాంలో ఆదరణ పథకం పెట్టాం. కమ్మరి, కుమ్మరి, నాయి బ్రాహ్మలు, రజకులు, వడ్రంగి అనేక సామాజిక వర్గాల కుల వృత్తులు చేసుకుని ఆధారపడే సామాజిక వర్గాలకి కోట్ల రూపాయలతో పనిముట్లు ఇచ్చి ఆ కులాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆ రోజు సహాయం చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఆ పథకాన్ని తీసేసింది. మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నాటికి బీసీ వర్గాల్లో ఊపిరింది, ప్రాణం లేసొచ్చింది. మళ్ళా టీడీపీ పార్టీ అంటే బీసీ, బీసీ పార్టీ అంటే టీడీపీ. ఇటువంటి కార్యక్రమాల్లో ఈరోజు మన విశాఖపట్నం జిల్లాకి 5 పోస్టుల్లో అలా 3 పోస్టులు మన భీమిలి ప్రజలకి అందచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో మన 3 లక్షల ఓటర్స్ తరపు నుంచి అలాగే 1 లక్ష దగ్గరికి ఉండే ఇచ్చిన మెజారిటీ ఎమ్మెల్యే గారి తరపు నుంచి మన హెచ్సిఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ మన మంత్రివర్గాలందరికీ సహకారం చేసినందుకు ధన్యవాదాలు. రోజున చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, మా కూటమి నేత అయినటువంటి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, వారి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా విజయవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు మా అన్నగారైనటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎంతో ఉన్నతికి కృషి చేస్తున్నటువంటి కేశినేని శివనాథ్ సిన్ని గారికి, గద్దె రామ్మోహన్ గారికి, సుజనా చౌదరి గారికి, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలకి, జిల్లాలో ఉన్నటువంటి కూటమి నేతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజున ఏదో చైర్మన్ అయ్యాను, గౌరవవేతనం తీసుకొని లేదనుకుంటే కారు మీద చైర్మన్ వేసుకొని తిరగడానికి కోసమే కాదు, నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని మా గౌరవ డైరెక్టర్ సహకారం తీసుకొని ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కలుపుకొని మా సంఘంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి, ఆర్థికంగా బలహీనమైనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకునే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.